ఈరోజు బీటెక్ చదువుతున్నావు కదమ్మా, ఫైనల్ చదువుతున్నావు. జగన్ గారి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు కూడా ఇంకా బాగా చేస్తున్నారు. మరి నువ్వు చూస్తావు 6 నెలలు ఏం చూస్తావు? జగన్ ఉన్నప్పుడు నాకు విద్యా దీవెన వచ్చేది, అమ్మఒడి వచ్చేది, నా కాలేజ్ ఫీజు చాలా హెల్ప్ అయ్యేది. నాకు సింగిల్ మదర్, నాకు ఫీజు కట్టాలంటే చాలా కష్టం. సో తను కూడా వర్క్ చేయట్లేదు. నాకు జగన్ ఉన్నప్పుడు విద్యా దీవెన అది వచ్చి నాకు కాలేజ్ ఫీజు అదంతా హెల్ప్ అయ్యేది. ఇప్పుడు అలాంటివి ఏం రావట్లేదు. నాకు కాలేజ్ ఫీజు కూడా కష్టం అవుతుంది. మేబీ ఇట్స్ ఫెయిల్ అనిపించింది నాకు చంద్రబాబు రావడంతో. ఎలక్షన్ ముందు ఇంకా నీకు 15,000 అన్న చూసావు అమ్మ నువ్వు? అది అవును, చూశాను. ఇప్పుడు కూడా అంటున్నారు వస్తాయి అని. ఎప్పుడు వస్తాయో కూడా తెలియట్లేదు. జగన్ ఉన్నప్పుడే బాగుంది అనిపిస్తుంది. ఆయన విద్యారంగానికి బాగా డెవలప్ చేశారమ్మా జగన్ గారు. చేశారండి. జాబ్స్ కూడా అప్పుడు బాగున్నాయి. ఇప్పుడైతే రిసెషన్ నడుస్తుంది, జాబ్స్ రావట్లేదు. ఏదొస్తే అదే తీసుకోవాలి అని అంటున్నారు. కష్టంగానే ఉంది. మేమైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాను. జాబ్ వస్తుందో లేదో కూడా నమ్మకం రావట్లేదు నాకు. ఒక విషయం చెప్పమ్మా, ఫీజులు చెల్లించలేక, ఫీజులు కట్టలేక పేరెంట్స్ ఎలా బాధపడుతున్నారు? వాళ్ళు బాధపడుతున్నారు. కాలేజ్లో మేము కూడా అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది కాలేజ్ ఫీజు కట్టలేక. జగన్ మామయ్య ఉన్నప్పుడు కొంచెం మాకు హెల్ప్ అయ్యేది. ఏదో ఒకలా కట్టుకునే వాళ్ళం. కొంచెం ఫీజు మేము కట్టుకుంటే కొంచెం జగన్ కట్టేవారు. ఇప్పుడు అలా ఏం లేదు మాకు.